పాడైపోదు గారు దీనికేమో చేసేదేమో ఎవడైనా మంత్రాలు చేసి నాయంది నిప్పు పాడైపోయింది నిప్పి వచ్చినాను అది ఉప్పు తిన్న కోడే ఊరిపోయింది పప్పు తిన్న కోడే పారిపోయింది అన్నట్టు నీ దండం పెట్టి మరి కోమటిరెడ్డి బ్రదర్స్ ఉప్పు పప్పు తిని వాళ్ళకి పంగనామాలు పెట్టిన తిరుమతి లింగేకు అమ్మో నిన్ను అలా లుంగిసిపోయే కాడికి వచ్చిందట కథ అవ్వ ఇక మరి వస్తో అని గోషన్ దగ్గర చెప్పుకుంటుంటాట మరి ఏడు పోతాడు ఏంది కథ అయిందప్ప అన్ని దానాలలోకెల్లా అన్నదానం మిన్న అయితే నగరకల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ దానం చేసి తిరుమతి లింగియకు రాజకీయ జన్మనిస్తే తిన్నకాడ పక్క సాపర కాల్చినట్టు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి మాటలు పట్టుకొని ఉర్రి అని ఉరుకులాడి వసవసాని చెమట తీసి కష్టపడి గెలిపించిన కార్యకర్తలు కాదని కాంగ్రెస్ పార్టీలో ఉండనని ఇక కేసీరావుతో చీకటి ఒప్పందం చేసుకొని కారెక్కినాడనుల్లా లింగే ఆనాడు. ఇక కొన్నాళ్లకు దళిత బంధులో ఎమ్మెల్యేలే 3 లక్షల దాకా కమిషన్లు దండుకుంటున్నారని కేసీరావు కంచె పడ్డా కానీ మళ్ళా సిట్టింగులకే టికెట్లు ఇచ్చి తన సాగు తానే కొని తెచ్చుకున్నట్టు తన ఓటమి తానే కొని తెచ్చుకొని కారు జోరు తగ్గినాక షెడ్డులో పడుకుంటే ఇక నేను కారులో ఉండనంటే ఉండను అందరు ఏకంగా కేసీరావును శోకసంద్రంలో ముంచిపోతురు. కాంగ్రెస్లోకి వలసబాడ పట్టిర్రు. ఇక గదేతో వల్ల నేను కూడా పోతా, నేను మాత్రం ఉండను, నాకు ఉండబుద్ధి అయితలేదని లింగి అని దండం పెట్టి మళ్ళా మునుపు రాజకీయ జన్మనిచ్చిన పాత పార్టీ కాంగ్రెస్ పార్టీకే వస్తా అని కోమటిరెడ్డి బ్రదర్స్ను బతిలాడుతున్నాడనుల్లా సాటుంగా అబ్బా చూసినావా ఏడికి వచ్చింది కథ. ఇక ఆనందకు వచ్చి ఆతలు మాసిన లింగ గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్ను ఒక్క తీరుగా మాట్లాడినావా నువ్వు అని ఇక కాంగ్రెస్ కార్యకర్తలు తలుపులు మాత్రం తెరవనిస్తలేరాటనుల్లా. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ వ్యభిచారులంటే, కోమటిరెడ్డి బ్రదర్స్ చిల్లరగాళ్ళంటే, కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రోకర్స్ గారులంటే ఇగో ఈ రకంగా రాజకీయ జన్మనిచ్చిన అన్నదమ్ముల్ని ఆడిపోసుకున్న గనుడు తిరుమతి లింగయ్య. ఇక గిసవంటి రణధీరుడు మళ్ళీ నేను మీ కాంగ్రెస్ పార్టీలకే వస్తా సారో ఆనాడు అన్న మాటలు పట్టించుకోకూరి సార్లు. మా ఇంటి ఆయన పానం బాగలేకపోయినా 50,000 ఇచ్చి ఆదుకున్న ఘనత మీది. అంత బుద్ధివంతుడు, అంత దయాగుణం మీది. మరి ఈనాడు మాత్రం తల్లి దయం అయితే పిల్లలు బతకరన్నట్టు మీరు కళ్ళేరా చేస్తే నేను రాజకీయంలో ఏగలేను బతకలేను సార్లు, ఎటనైనా చేసి ఇప్పుడు నన్ను కాపాడేది మీరే సార్లు అని తిరుమతి లింగయ్య కోమటిరెడ్డి బ్రదర్స్కు పబ్బది పడుతున్నాడనులా దండం పెట్టుకుంటా. ఆనాడు లింగయ్యకు కాంగ్రెస్ అధిష్టానము టికెట్ ఇయ్యనంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2018లో నాగరపల్లిలో పబ్లిక్ మీటింగ్లో మా లింగయ్యకు టికెట్ ఇవ్వకపోతే నేను కూడా ఎమ్మెల్యేకు పోటీ చేయను అన్న ఘనత రాజగోపాల్ రెడ్డిది. ఇక లింగయ్య కోసము కన్నబాధలు పడి టికెట్ ఇప్పిస్తే ఇక మంది మాటలు పట్టుకొని మారువారం పోతే మళ్ళీ వచ్చే వరకు ఇల్లాగా అయినట్టు జగదీష్ రెడ్డి మాటలు పట్టుకొని కారు ఎక్కి ఇప్పుడు కారు ఉల్టా పల్టా అయ్యేసరికి దొమ్మరగడ పడేసరికి అమ్మ ఇక చేతికి శేఖాన్ని ఇచ్చి వేముల వీరేశం జాగర జొరదామని చూస్తున్నట. అబ్బరకొంట ఎక్కడ తెలివి నీ దండం పెడితే. ఇక మరి వేముల వీరేశం ఏమైనా తక్కువ రానులా, ఆయన మొత్తం అడవి రాజ్యాన్ని తిరిగి ఇక మానవ సమాజంలో అడుగు పెట్టే మనిషి. కాంగ్రెస్ కార్యకర్తల్ని కట్టు కావలి పెట్టి గేట దగ్గరనే ఉంచుతున్నాడు నువ్వు కావలి కాపిస్తున్నట లింగే రావద్దని. అమ్మర కొడుక మీరేమన్నా తూపుగల్లా మిమ్మల్ని తొక్కి పడేస్తా, మీరు గెలవకుండా నల్లగొండకు మునుగోడుకు పోయి మీ బండారం అంతా బయట పెట్టి మిమ్మల్ని గెలవకుండా ఏపిస్తా అని ఆనాడు ఎట్లా బతుకుడు డింగ్యా. ఇక ఇప్పుడు ఇక దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చుకుంటా అన్నవో రామచంద్ర అనుకుంటా కాళ్ళ పేరానికి వచ్చి కోమటిరెడ్డి బ్రదర్స్ను ఒకటే బుజ్జగిస్తున్నాడు నుల్లా ఈ లింగయ్య సాలగుండా. ఈ మాట పాడైపోను ఇక ఈ నోట ఆ నోట నిన్ని అలా రకరకాల జనాలు ఒకటే గుసగుసాడనుల్లా. లింగయ్య అప్పు చేసైనా నిప్పంటి సార తాగాలి అన్నట్టు ఇక రేపటి సంది మరి లింగయ్య నిద్ర పడక తాక్కుంటా ఊక్కుంటా తెల్లని దాకా ఎన్నిసార్లు లేచి కూర్చుంటాడో ఏమోనులా పాపం.